వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలంటే వెనకపడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నెముక కులాలన్న జగన్. టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, చట్టాన్ని గౌరవిస్తానన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ నెల 21న ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు మోసం చేస్తున్నారని వెల్లడి. కొండూరు పడమటి తాండాలో ఘనంగా స్వామివారి కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. విశాఖ గాజువాకలో అక్రమ గంజాయి గుట్టురట్టు. 100 కేజీల గంజాయి, ఆటో, బైక్ స్వాధీనం. బీసీల అంశంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని, మన సంస్కృతికి వెన్నెముక కులాలు అని అభివర్ణించారు. గత ప్రభుత్వం వెనుకబడిన కులాల వెన్నెముక విరిచిన పరిస్థితిని చూశామని, తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్లో అత్యధికంగా నా అక్క చెల్లెళ్ళే ఉండటంతో సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అని స్పష్టం చేశారు. అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. అంతేకాకుండా 5 డిప్యూటీ సీఎంలలో 4 ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని వెల్లడించారు. ఇక కేబినెట్ కూర్పులోనూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60% పదవులు ఇచ్చామని తెలిపారు. ఆఖరికి అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్నది కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని పేర్కొన్నారు. పైగా 4 రాజ్యసభ సీట్లలో 2 బీసీలకు అవకాశం ఇచ్చామని వివరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన బీసీ సంక్రాంతి సభలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నంద్యాల మండలం రైతు నగరం గ్రామ సచివాలయంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్లు తదితర వాటిని పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయని, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బేగంపేటలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ టిఫిన్ సెంటర్లను అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లబ్ధిదారులకు అందజేశారు. కూలీ పనులు చేస్తూ చాలని జీతాలతో కుటుంబాలను పోషించే వారికి ఊరట కలిగించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. వర్కర్ల నుంచి ఓనర్ల స్థాయికి ఎదిగే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 7 లక్షల రూపాయల పైచిలుకు వరకు లోన్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మాన్యా నాయక్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొంతమంది యువతీ యువకులకు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం ఉన్నటువంటి ఈ మొబైల్ టిఫిన్ సెంటర్ స్కీమ్ మనం దాదాపుగా 101 సెంటర్లలో ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళను మరి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మార్గం సూచించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని వారికి ఆర్థికంగా అండదండలు అందిస్తూ మరి వారి యొక్క జీవన స్థితిగతులను మార్చడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇది ఒక మంచి ప్రయత్నం అనే సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జర్నలిస్టు సంతోష్ నాయక్ను తానే బెదిరించానని పోలీసులు అత్యుత్సాహంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. పోలీసులు తమకు సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చారని, చట్టాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. తమే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి నోటీసులు తీసుకున్నానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. సకాలంలో వచ్చి మీరు ప్రెస్ మీట్ను విజయవంతం చేసినందుకు ప్రెస్ సోదరులకు, నాయకులకు అందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంకేమైనా చెప్తాను. మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. సకాలంలో వచ్చి మీరు ప్రెస్ మీట్ను విజయవంతం చేసినందుకు ప్రెస్ సోదరులకు, నాయకులకు అందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంకేమైనా చెప్తాను. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు హరికథలు మానుకోవాలని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ హితవు పలికారు. జగన్ మేనిఫెస్టో చూసి ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చారని చెప్పారు. టీడీపీ ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. కానీ వైసీపీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని తెలిపారు. చాలా హరికథలు చెప్పాడు నిన్న. అందరికీ నమస్కారం అండి. నిన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు చాలా ఆరోపణలు చేశాడు. ఆయన ఏ విధంగా మాట్లాడాడంటే ఒక హరిదాసులా, ఒక కామదాసులాగా మరి చాలా హరికథలు చెప్పాడు నిన్న మరి ప్రెస్ మీట్లో. ఆయన అంటాడు, ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చామంటాడు. మేము ఒకటే చెప్తున్నాను, ఇది మా మేనిఫెస్టో, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో. ఇది ప్రజలకు చెప్పిన తర్వాత
ప్రజలందరూ కూడా మాకు అధికారం ఇచ్చారన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఆనాడు మీరు 2014 ఎన్నికల్లో మరి తప్పుడు వాగ్దానాలతో మాయ మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చి కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలు మోసగించిన మరి మీరా మమ్మల్ని విమర్శించేదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. మరి మున్సిపాలిటీ పనుల గురించి మరి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నాడు. మరి ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా నువ్వు మరి ఇంటి పనులు తగ్గించడానికి అవకాశం ఉండి కూడా మరి ఎందుకు చేతులు ఎత్తేసావని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలపై మోయలేని భారాన్ని మోపిన నువ్వు మరి పట్టణ పన్నుల నూతన విధానంపై విమర్శలు చేయడానికి సిగ్గులేదని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. ఆనాడు అడ్డగోలుగా పెంచిన పన్నులు చేతగాక తగ్గించడం చేతగాని నువ్వు మరి మమ్మల్ని విమర్శించేదే అని చెప్పి అడుగుతున్నా ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడిని. మరి ఇంకోటంటాడు అయ్యన్న పాత్రుడు, 20% ఇంటి పనులు మేము అధికారంలో రాగానే తగ్గిస్తే దాన్ని దొంగ ఆర్డర్ తెచ్చామని చెప్పి అంటాడు అయ్యన్న పాత్రుడు. అసలు ఒకసారి ఈ ఆర్డర్ చూస్తే 25వ తారీఖు మార్చి 2020 సంవత్సరంలో మీరు ఈ ఆర్డర్ రావడం జరిగింది. మరి అసలు అయ్యన్న పాత్రుడు బుర్ర ఉండి మాట్లాడుతున్నాడు, బుర్ర పాడే మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేని పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఈ ఆర్డర్ ప్రకారం ఇప్పటికే నర్సీపట్నం మున్సిపాలిటీలోని పుర ప్రజలందరూ కూడా 25% తగ్గించి పన్నులు కట్టించాలన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇది దొంగ ఆర్డర్ అని సొల్లు కథలు బుర్ర కథలు చెప్తున్నాడు అయ్యన్న పాత్రుడు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే టిడ్కో ఇల్లు గురించి మాట్లాడతాడు. మరి మీరు అధికారంలో ఉండి కూడా మరి పూర్తి చేయలేక ఇల్లుని చేతకాని మీరు ఈ టిడ్కో ఇల్లు గురించి మాట్లాడుతున్నారన్న సంగతి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టామో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో 300 చదరపు గజాలకు సంబంధించి మరి ఏదైతే చెప్పామో మరి ఆ విధంగానే రేపు 25వ తారీఖున ఆ 300 చదరపు గజాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ₹1 మరి ఇస్తున్నామన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం పోయేసరికి వేల కోట్ల రూపాయలతో అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై భారాన్ని మోపిన మీరా మా ప్రభుత్వం గురించి విమర్శించేదని చెప్పి సందర్భంగా మరి అయ్యన్న పాత్రుడిని అడుగుతున్నాను. ఈరోజు చూస్తే టీడీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ₹5కి అన్నా క్యాంటీన్లు ఇచ్చామని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నాడు అయ్యన్న పాత్రుడు. ఎప్పుడు ఇచ్చారండి మీరు? 2014 ఎన్నికల అధికారంలో రాగానే మరి అన్నా క్యాంటీన్లు పెట్టి ₹5గా పోయిందో ₹1 కట్టి పెడతానన్నా మీరు ఎప్పుడు పెట్టారు? ఇదే నర్సీపట్నంలో 2019 ఎన్నికలు ఇంకొక 4 నెలలు వస్తాయనగా ముందుగా మరి అన్నా క్యాంటీన్లు ఆర్భాటంగా పెట్టి ఏదో పేదవారికి ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా బిల్డప్లు ఇచ్చిన మీరు మమ్మల్ని విమర్శిస్తారని చెప్పి అడుగుతున్న ఈ సందర్భంగా. అలాగే చూస్తే నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఆ రోజు 2014. అందరికీ నమస్కారం అండి. నిన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు చాలా ఆరోపణలు చేశాడు. ఆయన ఏ విధంగా మాట్లాడాడంటే ఒక హరిదాసులా ఒక కామదాసులాగా మరి చాలా హరికథలు చెప్పాడు నిన్న మరి ప్రెస్ మీట్ లో. ఆయన అంటాడు, ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి అధికారులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఈ నెల 21న జరిగే ధర్నాకి రైతులందరూ తరలి రావాలని కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఏఐసిసి సభ్యురాలు గండ్రత్ సుజాత అన్నారు. జైనాథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 2 సంవత్సరాలుగా ఫసల్ బీమా ప్రీమియం వాటా చెల్లించకుండా రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జైనాథ్ మండల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చూసుడే ఉన్న తప్ప ఫసల్ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆ పథకానికి వినలేని అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ కూడా తమ వాటా కడితే కేంద్ర ప్రభుత్వం వాటా కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా కడుతుంది. వాతావరణం అనుకూలించినప్పుడు, వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు రైతు నష్టపోతే మనకు బీమా వస్తుందన్న ఉద్దేశంతో మరి ఒక జీవోని కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆ జీవోని పక్కన పెట్టి రైతులు తమ వంతు వాటాగా ఏదైతే చెల్లించిండ్రో దానికి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాలు చెల్లించకపోవడంతో ప్రీమియం కట్టకపోవడం చేత రైతులకు పరిహారం అందుతలేదు. మరి ఏదైతే 2018, 2019 2 సంవత్సరాలు కూడా రైతులు తమ వంతు ప్రీమియాన్ని చెల్లించిండ్రో దానికి పరిహారం అందడం లేదన్నటువంటి ఉద్దేశంతో మరి రైతుల్ని చైతన్యం చేయడానికి జైనత్ మండల్ హెడ్ క్వార్టర్లో ఆదిలాబాద్ ఏఐసిసి మెంబర్ గండత్ సుజాత మేడం, మండల్ ప్రెసిడెంట్ కల్చర్ రెడ్డి సాబ్, మార్కెట్ ఎక్స్ చైర్మన్ నర్సింగ్రావు సాబ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్ రెడ్డి సాబ్, మరి అశోక్ రెడ్డి సాబ్, మరి సుదర్శన్ రెడ్డి సాబ్, నర్సింగ్ అన్న, నాగేష్ ఎక్స్ కౌన్సిలర్. పోయిన జూన్ మాసంలో సెక్రటరీ ఆఫీస్ పోయి వచ్చినాం, ఇన్సూరెన్స్ ఆఫీస్ పోయి వచ్చినాం. ఈ రాష్ట్ర గవర్నమెంట్ వేసేదాకా మీకు రావు, పోయిన 3 నెలల్లో మర్ర పోయినాం. అచ్చుడు వస్తాయి కానీ రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఏంది రాదు అని ఖచ్చితంగా చెప్పిండ్రు. మీరు గడబడి అయింది కూడా రాదు, మీ రైతులు ఒక్కటి కానీ కూడా ఇది ఇంత రాదు చెప్పింది. 18, 19 2 ఇన్సూరెన్సులు శనగలై పత్తి సోయేది కట్టిన రైతులంతా మేము ఒక 3 బండ్లు తీసుకొని పోయి వచ్చినాం. ఇక వచ్చే 21వ తారీఖు నాడు సీతక్క ఎమ్మెల్యే గారు వస్తా అంటున్నారు, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ వస్తా అంటున్నారు. నా పేరు రాజన్న, జైనత్ మండల్ విలేజ్. దాదాపు ఒక 1000 మంది అయితే రైతులు జైనత్ తరఫున ఫసల్ బీమా కట్టినాం. ఫసల్ బీమా కట్టిన తర్వాత 17, 18, 19 కట్టినాం. ఇప్పటిదాకా మేము అగ్రికల్చర్ కమిషనర్ దగ్గరికి పోయినాం, అక్కడ ఆఫీసుకు సర్పంచ్, ఎంపీటీసీ, ప్రెసిడెంట్ ఎంపీటీసీ. ఫసల్ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆ పథకానికి వినలేని అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ కూడా తమ వాటా కడితే కేంద్ర ప్రభుత్వం వాటా కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా కడుతుంది. వాతావరణం అనుకూలించినప్పుడు, వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు రైతు నష్టపోతే మనకు బీమా వస్తుందన్న ఉద్దేశంతో మరొక పోచంపల్లి మండల కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో జెడ్పీ నిధుల నుండి నిర్మించిన నూతన కళా వేదికను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ తమ జిల్లాకు కోట్లాది రూపాయలు మంజూరు చేసిన మనసున్న మారాజు అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాకా వెంకటేష్ యాదవ్, జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బత్తుల మాధవి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆదివాసీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్ష గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గత 32 రోజులుగా కొనసాగిస్తున్నారు.
సమస్యలు వెంటనే ఆదివాసుల సమస్యలు వెంటనే ఆదివాసుల సమస్యలు వెంటనే ఆదివాసుల సమస్యలు వెంటనే ఆదివాసుల కమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రామస్తులు 30 రోజులు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇటీవల కాలంలో వాళ్ళు ఆ చర్చలో ఉండగా కొంతమంది నాటానికి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చి ఆదివాసులు బయటికి గెట్అవుట్ చేశారు. వీళ్ళు ఎవరు అడగో తెలవక వచ్చేసి మన ఐడిపిఓ భద్రాచలం వచ్చేసి దీక్ష చేస్తున్నారు. కొన్ని పరిస్థితి ఎలా ఉందంటే 170 యాక్ట్ అంటే 1 వే రూటు. ఆ రూట్కి వేరే వెళ్ళటం వీలేదు, రావడం వీలేదు. కానీ మన పరిస్థితి ఉంటే కూడా ఇక్కడ మా సోదరులు ఉన్నారు, మన ఎస్సీస్ భూస్వాముల దగ్గర ఊడిగం చేసి వాళ్ళ పక్కన నుండి కనీసం చనిపోతే ఒక 3 అడుగులు భూమి కూడా లేని పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ 170 యాక్ట్ ఉన్నా కూడా ఆదివాసులై ఉండి కూడా ఆదివాసులకు అనుగుణంగా పనిచేయవలసిన ఈ చట్టాలు, ఈ అధికారం, రాజ్యాంగ యంత్రాంగం మొత్తం కూడా మా ఆదివాసులు చాలా వ్యతిరేకంగా చేస్తుంది. వాళ్ళు తిండి లేక తిప్పలు లేక గత 30 రోజులు ఇక్కడ దీక్ష చేస్తున్నారు. కానీ ఎవరు కూడా పడుచుకునే పరిస్థితి కనపట్లేదు. దయచేసి పిఓ గారికి ఎంత దూరం అండి, బట్ గట్టి కోకెత్తి పిఓ గారికి వినపడుతుంది. ఐడి పక్కనే కదా, వచ్చి కనీసం అడగాలి కదా. కానీ అడిగే పరిస్థితి కనపట్లేదు. వీళ్ళు ముందు నుంచి రాష్ట్రంలో యువమోర్చా బాధ్యతాయుతంగా విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తుందని యువమోర్చా అధ్యక్షుడు సురేంద్రమోహన్ అన్నారు. యువకుల్లో దేశభక్తి భావాన్ని నింపుతూ వారిని దేశ సేవ చేసేందుకు ప్రేరేపించేలా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని చెప్పారు. విద్యార్థి వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయని ఆరోపించారు. కుటుంబ పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా వృద్ధి రేటు సాధించాలంటే అది బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఏమైతే రావాలో వాటి కోసం యూత్ ఆర్గనైజేషన్గా ఈ రాష్ట్రంలో విద్యార్థి యువకులకు ఏమి కావాలో న్యాయమైనటువంటి కోరికలు, వాళ్ళకి ఏమైతే రావాలో వాటి కోసం నిరంతరం పోరాటం చేస్తూ యువకుల్లో దేశభక్తి భావాలు నింపుతూ వాళ్ళందరినీ కూడా దేశం కోసం ఆలోచించే విధంగా, దేశం కోసం పనిచేసే విధంగా ప్రేరేపణ చేస్తూ అత్యంత క్రూరమైనటువంటి చర్యని ఇదే విజయనగరంలో ఇదే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ యొక్క విజయనగరంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ యొక్క విజయనగరం వాసులందరూ కూడా చూశారు. 2019కి ముందు ఈ రాష్ట్రాన్ని ముక్కలైన తర్వాత పరిపాలనించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క కుటుంబ పరిపాలన ఈ రాష్ట్రానికి ఏ రకంగా కూడా శ్రేయస్కరం కాదు. విభజించిన తర్వాత ఈ రాష్ట్రం ఈ రోజుకి కూడా ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోవడానికి కారణం ఈ ఇద్దరు వ్యక్తులు అని చెప్పి నిర్మోమాటంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినా కూడా అక్కడ నరేంద్ర మోడీ గారు చేస్తే దాన్ని నేను చేశానని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రకటన చేసుకుంటూ స్టిక్కర్లు అంటించుకుంటూ రంగులు మార్చుకుంటూ తిరిగినటువంటి పేర్లు మార్చి తిరిగినటువంటి వైనం అందరం కూడా చూసాం. దాని యొక్క కారణంగానే 2019లో వారు గద్దె దిగడం కూడా చూసాం. అయితే సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి అన్ని విషయాలు తెలుసుకున్నాను, నేను మాట తప్పను మడిమ తిప్పనని చెప్పి నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి అందరినీ మభ్యపెట్టి రాజకీయాల్లోకి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 19 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం చేశారు అనేటువంటి ప్రశ్నని ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా అడుగుతున్నాం. మీ సొంతంగా ఈ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా మీరు ప్రారంభం చేశారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా,
ఏ ఒక్క 100 ఉద్యోగాల కల్పన చేసేటువంటి ఒక ప్రైవేటు సంస్థ అయినా, లేకపోతే ఒక ప్రైవేటు ప్రాజెక్ట్ అయినా, లేకపోతే ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా ఈ రాష్ట్రంలోకి శంకుస్థాపన జరిగిందా ఈ 19 నెలల్లో అని చెప్పి మేము అడుగుతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా మర్రిగూడ మండలం కొండూరు పడమటి తండాలో జరిగింది. ఈ కళ్యాణాన్ని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి కళ్యాణం కోసం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ కళ్యాణానికి ముఖ్య అతిథులుగా కొండూరు తండా గోవిందులు, అంగోతు, సీతారాం, కిషన్, ధర్మ, నవీన్, లచ్చిరాం, కొండూరు గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నాశనం చేసేస్తాడు. అలా నాశనం చేసినప్పుడు అప్పుడు అడుగుతాడనమాట, ఎవరు? రావణ్ అడుగుతాడు, రావా నీ దగ్గర ఏముంది, ఇంకా నీ మొత్తాన్ని రథాన్ని చేస్తాం, నేను ఎంత ఎత్తులో ఉన్నా చూడు, నువ్వెంత కిందకున్నావు చూడు అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆంజనేయ వారు ఒక్కసారి పర్వత రూపం దాచి శ్రీరామచంద్రుణ్ణి భుజాల మీద కూర్చోబెట్టుకుని రావణుడితో యుద్ధం చేపిస్తాడు. దట్ ఈజ్ ఆంజనేయ. విన్నారా? అప్పుడు ఎన్ని అస్త్ర బాణాలు తగులుతుంటే, రక్తం కారుతున్నా సరే, రామా నువ్వు యుద్ధం చెయ్యి, నేనున్నానని నిలబడ్డవాడు ఆంజనేయుడు. అలా కారిన రక్తం, ఆ త్యాగానికి నిదర్శనమే మీరు పెట్టుకున్న బొట్టు. తెలుసా మీకు? మీరు ఇలా పెట్టారంటే ఆంజనేయుడు అంటే ఎవరు? త్యాగశీలి. శ్రీరామచంద్రుడికి కీర్తి అంటే చాలా ప్రధానమైన వారు అన్నమాట. రామావతారం ముగుస్తుంది. నేను ఇదే ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇది కూడా చెప్తాను మీకు. రామావతారం ముగిసింది, ముగిసిన తర్వాత కృష్ణ అవతారం వచ్చింది. ఇప్పుడు దీనికి నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో ఎస్ఎఫ్ఐ నూజివీడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు మద్దతుగా ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై కేశవరావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాల వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. వస్తే కోత విధిస్తాడు. ఇదే గుజరాత్ లో 20 ఏళ్ల నాడు కార్గిల్ కంపెనీ వాడు టమాటాలు పండిస్తే ₹2 అగ్రిమెంట్ ఉంటే వెళ్తే మిరపకాయలు వాళ్ళు తయారు చేసిన కంపెనీ ఎక్లాక్స్ అనే మందు ఆడారని మిరపకాయలు మొత్తం తిరగొడితే, కొనకుండా తిరగొడితే దివాళా తీసిన సందర్భం మనం ఎరుగుదాం. గత సంవత్సరమే గుజరాత్ రాష్ట్రంలో పెప్సీ కంపెనీ వాడు బంగాళదుంప రైతులతోటి అగ్రిమెంట్ చేసుకొని వేయించి ఆ రైతుల మీద పక్క రైతుకి 4 దుంపల విత్తనానికి ఇచ్చాడని చెప్పి 11 రైతుల మీద ఒక్కొక్క రైతు మీద ₹1 కోటి పెనాల్టీ విధిస్తూ కోర్టులో కేసేసిన సంగతి ఏడాది క్రితమే జరిగింది. వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే, తన పక్కన ఉన్న రైతుకి విత్తనానికి ఇచ్చాడట. ఆ తెర ఇప్పుడు వాడు అమ్మేది ఎంత అంటే, రైతులకి కిలోకి ₹8 ఇస్తున్నాడు బంగాళాదుంపలో. ఇక్కడ ₹40 అమ్ముతున్నప్పటికీ రైతు ₹8 ఇవ్వాలి అగ్రిమెంట్ ప్రకారం. అదే ₹8 కిలో బంగాళాదుంపలు కొని మన బడ్డీ కొట్లలో, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అన్ని చోట లేస్ అనే ప్యాకెట్లు పెట్టి అమ్ముతూ ఉన్నాడు. కిలో బంగాళదుంపలతో తయారైనటువంటి కిలో లేస్ ప్యాకెట్లు ₹340 అమ్ముతున్నాడు. ₹8 కిలో బంగాళదుంపలు కొంటే దాంట్లో మసాలా ఎంత అవుద్ది, ఆయిల్ ఎంత అవుద్ది, ప్యాకెట్ చేయడానికి ఎంత అవుద్ది, కానీ ₹8 కిలో కొని కిలో లేస్ ప్యాకెట్లు ₹340 అమ్ముతున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఇట్లాంటి కంపెనీలన్నింటినీ కూడా తీసుకొచ్చి రైతులందరూ ఆ కంపెనీలకు మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి, అగ్రిమెంట్ ప్రకారం నడవాలి అని చెప్పి ఈ రోజున అగ్రిమెంట్ చేసుకొని కనుక వ్యవసాయం చేస్తే, వాడు చెప్పినవన్నీ వాడితే, ఇవన్నీ అమలు పరిస్తే వచ్చే సంవత్సరం రేటు పెరిగితే 5 సంవత్సరాల వరకు అగ్రిమెంట్లో ఉన్న రేటు తప్ప బయట ఎంత రేటు పెరిగినా ₹1 కూడా వాడు ఇవ్వడం. అంతేకాదు వాడికి కంపెనీ వాడికి వాటాలున్న యంత్రాలు వాడాలి, వాడికి వాటాలున్న ఎరువులు వాడాలి, వాడికి వాటాలున్న విత్తనాలు వాడాలి. వాటన్నిటిలో వాళ్ళకి లాభం వస్తుంది. రైతుకు మాత్రం ఈ అన్ని
విశాఖ గాజువాకలో అక్రమ గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వారిని ఎస్ఐబి పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని సుమారు 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 4 నిందితులను అరెస్ట్ చేసి ఆటో, బైక్ను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నెముక కులాలన్న జగన్. టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, చట్టాన్ని గౌరవిస్తానన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ నెల 21న ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని వెల్లడి. కొండూరు పడమటి తాండాలో ఘనంగా స్వామివారి కళ్యాణం, అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. విశాఖ గాజువాకలో అక్రమ గంజాయి గుట్టురట్టు, 100 కేజీల గంజాయి, ఆటో, బైక్ స్వాధీనం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.